ఓలా వాడు కానీ ఊబర్ వాడు కానీ పర్ డే ఇండియా మొత్తం మీద 3 కోట్లు కూర్చొని సంపాదిస్తున్నాడు. కార్మికుల దానికి ఇష్టపడి కూడా పెట్టుకుంటున్నారు ఆటో వాళ్ళు. ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అదే చెప్పేది, ఈ యాప్ ఓపెన్ చేసుకుంటే ఇంత, ఇప్పుడు ఎవరైనా తక్కువ వస్తున్నారని అంటే దాన్నే ముందు చేయటంలో అది నేనైనా ముందే ఉంటాను, నాకు తక్కువకి వస్తుంది కదా అని నేను ఆలోచిస్తాను. కానీ ఒక విధి విధానం లేదండి, కిలోమీటర్కి ఎంత ఉండాలి, ఇంత చేయాలని. ఇవి ప్రైవేట్ వ్యక్తుల్లో ప్రోత్సహించేది కూడా ప్రభుత్వ పెద్దలేనండి, లేకపోతే వాళ్ళంత విచ్చలవిడిగా ఎవరు చేయలేరు. మీకు అంతకుముందు గుర్తుందో లేదు, వెంకయ్యనాయుడు గారి కూతురు 3000 కార్లు తీసింది హైదరాబాద్లో. అలాగే విజయవాడలో కూడా కార్లను అడాప్ట్ చేసుకుందామే, మీరు మా పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తేనే మీకు నెలకింత ఇస్తామని చెప్పని కూడా చెప్పారు, మీకు గుర్తుందో లేదు. అవన్నీ కుదరక ఆమె తీసేసింది యాక్చువల్గా. వీళ్ళు మళ్ళీ దాన్ని మొదలుపెట్టి పైన ప్రభుత్వ పెద్దలను బుజ్జగించి వాళ్ళకి ఇవ్వాల్సిన ముడుపులు అవన్నీ అందజేసి వీళ్ళు ఈ రకమైన స్కామ్ చేస్తున్నారు. జనాలతోనూ ఆటో కార్మికులతోనూ ఆడుకుంటున్నారు.